హలో గైస్, వెల్కమ్ టు మన షెఫ్ సరిత ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ రెసిపీ, అదేంటో తెలుసా? మటన్ కీమా అంటే చాలామందికి ఇష్టం అండి. సో ఫస్ట్ మనం అది ఎలా చేయాలో చెప్తాను స్టెప్ బై స్టెప్. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వీడియోని చూడండి తప్పనిసరిగా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అది వేడి చేసి, కొంచెం వేడి అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఇది గరం అవుతున్నప్పుడు దీంట్లో కొంచెం ఏం చేయాలంటే, మనం కట్ చేసి ముక్కలు పక్కకు పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. దీంట్లోనే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేస్తాను. ఉప్పు వేస్తే ఏంటంటే కొంచెం తొందరగా ఉడుకుతాయి అన్నమాట. సో ఇవన్నీ ఇట్లా వేసి దీన్ని ఇట్లా మీడియం ఫ్లేమ్లోనే కొంచెం కుక్ చేస్తుండాలి. దీంట్లోనే మనం ఇంకా కొంచెం ఏంటంటే, కొంచెం కరివేపాకు కూడా వేస్తే స్మెల్ అనేది సూపర్గా వస్తుంది. తర్వాత దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. సో అదన్నీ వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఉల్లిగడ్డలు కొంచెం మీడియం ఫ్లేమే పెట్టండి. మరి హై ఫ్లేమ్ పెట్టాలంటే అన్నీ ఒకసారి మాడిపోతాయి. స్లో కుక్ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేస్తూనే ఉండాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే, తెచ్చుకున్న మటన్ ఉంటుంది కదా, సో దాన్ని మంచిగా కడిగి పక్కగా పెట్టుకుందామండి. సో అది పక్కగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మటన్ని మొత్తం దీంట్లో మనం వేసి నీట్గా మంచిగా కలుపుకోవాలి మొత్తం. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, ఇది బాగా మంచిగా మొత్తం కలిపిన తర్వాత దీంట్లోకించి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ వాటర్లోనే మనం కుక్ చేస్తే సరిపోతుందండి. టేస్ట్ అనేది మనకి మంచిగా ఉంటుంది. సో ఇలా అంతా మంచిగా వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్న టమాటా ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా కొంచెం గ్యాప్ తీసుకొని వేస్తే మనకి ఏంటంటే అవి కూడా తొందరగా ఉడుకుతాయి. దాంట్లోనే కొంచెం కారము, కొంచెం ఉప్పు, ఇంకా ఇవన్నీ వేసి మనం దాన్ని కూడా కొంచెం సాఫ్ట్ అయినంత వరకు టమాటా కుక్ చేయాలి. దీన్ని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మొత్తం ఆయిల్ రిలీజ్ చేసింది కదా. సో ఇప్పుడు ఇలా అయిన తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా, ఇంకా కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకుంటే ఆల్మోస్ట్ మనకి అనేది మటన్ కీమా రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఏం చేద్దామంటే, ఇవన్నీ కలుపుకున్న తర్వాత అది దగ్గరకు అయిన తర్వాత సో పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మనకి వేడి వేడి కీమా రెడీ అయిపోతుంది. సో తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ కమెంట్స్లో కూడా మెన్షన్ చేయండి మీకు ఏ రెసిపీ ఎలా నచ్చిందో. అండ్ మీ ఫేవరెట్ రెసిపీ కూడా మెన్షన్ చేస్తే నేను తప్పకుండా మీకోసం కుక్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.